హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే నేను చాలా సింపుల్గా పన్నీర్ కబాబ్ చేసుకోవాలనుకున్నా. దానికోసం అయితే ముందుగా పన్నీర్ తీసుకుని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత తేజు కబాబ్ పౌడర్ వేసేసుకోవాలి కొంచెం. ఆ తర్వాత కొంచెం కారం, కొద్దిగా గరం మసాలా, ఆ తర్వాత ఎగ్ వైట్ కొంచెం. ఎగ్ వైట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ దీంట్లోకి వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం. వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. నానబెట్టన అవసరం అంటూ ఏం లేదు, డైరెక్ట్ ఆయిల్లోకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి బాగా హీట్ అయింది. ఇప్పుడైతే మనం ముందుగా చేసి పెట్టుకున్న కబాబ్ని దీంట్లోకి వేసేసుకుందాం. వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు అయిపోయిందని. ఇప్పుడు తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. మొత్తం అలానే చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటే పన్నీర్ కబాబ్ రెడీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.